వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. అదే సమయంలో శాసన మండలిలో వైసీపీ నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స రెండు సభలను తన వైపు తిప్పుకోగలిగారు. జగన్ అసెంబ్లీకి రాకపోవడం, మండలిలో పార్టీ బలంగా ఉండడంతో తన సీనియారిటీతో రెండు సభల ఫోకస్ ని తన వైపు టర్న్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు ఆ సీనియర్. బొత్స చుట్టే తిరిగింది పెద్దల సభ చర్చంతా. అధినేత నమ్మకం ఒమ్ము కాలేదు. విపక్ష నేత అసెంబ్లీకి రాకపోయినా తన పాత్రని దిగ్విజయంగా పోషించారు వైసీపీ సీనియర్ బొత్స సత్యనారాయణ. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా, మండలిలో ప్రభుత్వానికి ధీటుగా సమాధానమిచ్చారు. మండలి ప్రతిపక్ష నేతగా హుందాగా నడుచుకున్న బొత్స మంత్రులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమా కొట్టడంతో అందరి దృష్టి మండలి సమావేశాలపై పడింది. దీంతో మంత్రులు కూడా మండలిపై ఫోకస్ పెంచారు. శాసన మండలి సమావేశాలకు హాజరై వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో రాజకీయంగా తన సీనియారిటీని, చాతుర్యాన్ని ప్రదర్శించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ పక్ష నేతగా సభ్యులను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారని చర్చ జరుగుతోంది. మంత్రుల సమాధానాలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు రాజకీయంగా ముందుకు వెళ్లే క్రమంలో సమయానుకూలంగా వాకౌట్లు చేయడం, అజెండాను కేంద్రంగా చేసుకుని తన వాదన వినిపించడంలో మండలిలో బొత్స పార్టీకి దిశానిర్దేశం చేశారు. సభలో పార్టీ సభ్యులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, గందరగోళం సృష్టించాల్సిన సమయంలో సిగ్నల్స్ ఇస్తూ బొత్స వ్యవహరించిన వ్యూహంపై చర్చ జరుగుతోంది. ఒక అజెండాపై గందరగోళం సృష్టించడం, వాగ్వివాదానికి దిగడం, స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లడంతో పాటు అదే సమయంలో పార్టీ వైఖరిని చెబుతూ వాకౌట్ చేసి మళ్లీ వెంటనే తరువాతి అజెండాకు సభలోకి సభ్యులతో ఎంట్రీ ఇవ్వడం లాంటి సన్నివేశాలు ఈసారి మండలి సమావేశాల్లో బొత్స నాయకత్వంలో కొత్తగా కనిపించాయని చెప్పుకోవచ్చు. అసెంబ్లీకి దూరంగా ఉన్న బయట మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే అదే సమయంలో మండలిలో బలంగా ఉన్న వైసీపీ నుంచి అన్నీ తానే వ్యవహరించిన బొత్స సత్యనారాయణ మండలిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని టాక్ నడుస్తోంది. అసెంబ్లీకి జగన్ రాకపోవడంతో శాసన మండలిలో బొత్స సత్యనారాయణకు కలిసొచ్చిందన్న చర్చ కూడా లేకపోలేదు. మండలి వేదికగా వైసీపీ వాయిస్ ని వినిపించిన బొత్స తనకున్న అనుభవంతో ప్రభుత్వంపై గట్టిగా గొంతెత్తారు. అసెంబ్లీలో వైసీపీ పర్ఫార్మెన్స్ నిల్, మండలిలో ఫుల్ అని కూడా పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ప్రశ్నోత్తరాలు, ఇతర అంశాలపై మంత్రులకు ధీటుగా సమాధానమిచ్చిన బొత్స పలుమార్లు సమయానుకూలంగా మండలిలో వాకౌట్స్ తో అందరి దృష్టి తన వైపే ఉండేలా వ్యవహరించారు. తొందరపడి ఎవరూ నోరు జారకుండా ముందే పార్టీ సభ్యులకు సూచనలు చేశారు బొత్స. ఇష్టానుసారంగా మాట్లాడటంతో జరిగిన నష్టాన్ని ఇప్పటికే తెలుసుకున్న వైసీపీ సభ్యులు కూడా మండలిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కూడా బొత్స సత్యనారాయణ మండలి నుంచి వాకౌట్ చేసిన తర్వాత సభ్యులను ఎల్పీ కార్యాలయంలో కూర్చోబెట్టి ఫైనల్ స్పీచ్ కూడా ఇచ్చారు. ఇది కూడా కొత్త సంప్రదాయంగానే పార్టీ నేతలు భావించడం విశేషం. మొత్తానికైతే మండలిలో వైసీపీ పక్ష నేతగా మొదటి సెషన్స్ లోనే పార్టీ నేతల నుంచి మార్కులు కొట్టేశారు బొత్స.